తల్లి సార్, తండ్రి సార్. నీ పేరు రాజారావయ్య, నీ పేరు సాయమ్మమ్మ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 7 ఆడపిల్లలు సార్. 7 సార్. ఆడపిల్లలే. పెద్ద ఆస్తి నీకు. నువ్వు మగవాడు కావాలి, మగపిల్లవాడు కావాలి, నీ ఆడపిల్లల్ని అన్నావు అంతేనా? ట్రై చేస్తున్నావు ఇంకా తెలిపేసేవా? చాలా 7 మంది మంచి ఆస్తి నీకు. పిల్లల పెద్ద ఆస్తి. ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు. ఇప్పుడు 7 మంది స్కూల్కి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? అందరికీ స్కూల్లో హాస్టల్లో ఉంటున్నారు సార్. అదే 2 పాపలు ఇద్దరున్నారు. మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా? అందరూ చదివిస్తున్నావు. మళ్ళీ తల్లి కొందరు వచ్చిందా నీకు? 6 మందికి వచ్చిందా? 90,000 వచ్చింది. మరి నువ్వు ఆస్తే కదా పిల్లలు ఇప్పుడు, అవునా కాదా? 6 మంది లేకపోతే నీకు రాదు కదా, డబ్బులు రాదు కదా. మళ్ళీ వాళ్ళకందరికీ ఇక్కడ భోజనం పెడుతున్నాం, చదివిస్తున్నాం. వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్, పుస్తకాలు, చూసుకుంటారు. నువ్వు 9 ఇంట్లో ఉండొచ్చు రేపు. 9 మంది పిల్లలు, పెద్ద ఆస్తి. చాలా సంతోషం. జూన్ అటెండెన్స్ అన్ని రోజులు ఉన్నావు. అక్టోబర్లో మాత్రం 2 రోజులు లేవు. ఎక్కడ పోయావు? జ్వరం వచ్చిందా? మళ్ళా నవంబర్లో 1 రోజు లేవు. ఎక్కడికి వెళ్ళింది నవంబర్లో? పోయిన నెల 1 రోజు రాలేదంట. 1 రోజు రాలేదు. ఓకే. ఇది మీరు వేసిన మార్కులు ఇవి. తెలుగు ఏ గ్రేడ్ వేసావు? 50కి 42. ఇంగ్లీష్ 50కి 45 ఏ గ్రేడ్. మ్యాథమెటిక్స్ 35 బి గ్రేడ్. పరిసరాల విజ్ఞానం 43 ఏ గ్రేడ్. మొత్తం కలిసి 165 ఏ గ్రేడ్ ఇచ్చావు. అదే మాదిరిగా ముందు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, 2. తెలుగు 41 తగ్గింది 1. ఇంగ్లీష్ 41 4 తగ్గింది.